ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో అక్కడ నిరుపేదలకు సంబంధించినటువంటి దాదాపుగా అంటే నిరుపేదలు అక్కడ నివాసం ఏర్పరచుకొని ఉంటున్నటువంటి దాదాపుగా 700-800 మంది కుటుంబాల ఇళ్లను కూల్చివేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఇది భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి దాదాపుగా 67 ఎకరాలలో అంటే 33 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని కూడా అక్కడ ప్రభుత్వం కూడా తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది. ఇదే నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి అక్కడ వెలుగుమట్ల గ్రామానికి సంబంధించి అక్కడ ఇల్లులు కూల్చేసేంగా ఆ యొక్క బాధల్ని ఆ యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి యజమానులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, చెప్పండి ఏంటమ్మా ఇక్కడ ఈ రోజున హైదరాబాద్ వచ్చిర్రు, ఏంది మీ పరిస్థితి? సార్ మాకు 1.5 నెలల పట్టయింది మా ఇల్లులు కూర్చి, మాకు ఇల్లులు రాలేదు. వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ హరులు అని వాళ్ళకి ఇచ్చారు. అవి ఇచ్చిన కొద్దిగా మేము ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ధర్నా చుట్టూ తిరుగుతున్నాం. మాకు న్యాయం ఎటువంటి న్యాయం జరగట్లేదు. మమ్మల్ని ఎక్కడ పోయినా కూడా పోలీసులు గుంజి పడేస్తున్నారు. ఏమనంటే కేసు చేస్తాము, మీరు ఇలా తిరిగితే మేము బొక్కలో వేస్తాం అయ్యని మాట్లాడుతున్నారు. అన్ని రోజులు మేము 16 రోజులు మేము వాళ్ళ ఉన్నా కూడా ఒక్కళ్ళు కూడా ఏ మంత్రులు వచ్చి మమ్మల్ని మాట్లాడడానికి రాలేదు. ఈ రోజు చూస్తే ఇక్కడ వరకు వచ్చినాము. వచ్చి నైట్ పోలీసు వాళ్ళు వస్తారన్నా కూడా మేము తప్పించుకొని వచ్చి బస్సు ఎక్కి ఇక్కడ వరకు వచ్చినాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాము, మాట్లాడుతున్నాం. పొద్దున్న నుంచి అన్నం లేదు, ఏమీ లేదు, ఇట్లా ఉన్నాం సార్. మాకు ఇల్లు కావాలి. అంటే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు ఇల్లు నా 3 పిల్లగాళ్ళు ఈ నైట్ ఈ వీడియోలో పట్టుకొని వీడియోలన్నీ జరుగుతున్నాయి కానీ నాకు ఇల్లు రాలే. ఆ రోజు పంచనామా చేశారు కానీ పంచనామాలో నా పేరు లేదు, మా వాళ్ళ పేర్లు ఎవరూ లేరు. నాది కమిటీయాల వెనకాల, నా పేరు సౌందర్య, నాకు 3 పిల్లగాళ్ళు. నేను పెట్టుకొని సాదుకుంటేనే నాకు ఇంట్లో వెళ్తుంది. అక్కడ కూలగొట్టిన వాళ్ళకి ఇల్లు ఇచ్చినామని చెప్పేసి అంటారు. వాళ్ళు కాదు అరవులు, వాళ్ళు కాదు 100 మంది మట్టికే ఉన్నారు అరువులు. 200 మంది వేరే వాళ్ళే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. మాకు సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చెత్త ఎత్తేయడానికి పెట్టిన వాళ్ళు వాళ్ళ చొక్కాలు ఇప్పి వాళ్ళు రాసుకొని వాళ్ళు పోయినారు. మా వాళ్ళు కాదు. మా వాళ్ళు అయితే మేమెందుకు వీధిలో పడతాం? మేమెందుకు వీధిలో పడి మీరు రోడ్లో తిరుగుతుంటే చూడట్లేదా మీది ప్రభుత్వము? మీ వీడియోలలో మేము కనపడట్లేదా? మా దగ్గర రావట్లేదు ఎందుకు? ఇన్ని రోజులు అయితే 45 రోజులు మా దగ్గర రావచ్చు కదా. మా పిల్లగాళ్ళు బడికి పోకుండా ఇప్పుడు 1.5 నెలల అవుతుంది ఎటు పోకుండా ఉంటున్నారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళ భవిష్యత్తు అవుతుంది. ఇల్లు కూలగొట్టిన తర్వాత మీరు ఏడంటుర్రు? నేను రెంట్ తీసుకొని 5,000 రెంట్ తీసుకొని ఉంటున్నాను. ఈ నెల రెంట్ కూడా కట్టలేదు. ఓనర్ ఒకటే ఫోన్ చేస్తున్నాడు, మేము ఇక్కడ బయట తిరుగుతున్నాం, మేము రెంట్ ఎప్పుడు కట్టాలి? వాళ్ళు కూడా మమ్మల్ని ఖాళీ చేయాలంటే మేము ఎక్కడ పోవాలి? ఏం చేయాలి? మాకు కట్టేది ఎవరిస్తారు? ఇప్పుడు అక్కడ సంబంధిత వాళ్ళకి ఇచ్చిరా ఇల్లు? సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళకే ఇచ్చారు. అక్కడ సంబంధించిన వాళ్ళకి 100 మందికే ఇచ్చారు. అంటే అక్కడొకరు జాయిన్ చేసి పెట్టారు, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. ఏమంటారు మరి వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అరువులు అయిన వాళ్ళు వీళ్ళే అరువులు అయిన వాళ్ళకి మేము ఇస్తున్నాం, వారు అరువులు కావాలి, వాళ్ళు కావాలని చెప్తున్నారు అయ్యని అంటున్నారు. మాకు కానప్పుడు మేము ఎందుకు ఇంతగా తిరుగుతాం? అన్నం తిప్పలు లేకుండా మేము ఎందుకు ఇలా తిరుగుతాం? మేము ఎందుకు బజార్లో పడాలి? మేము ఇంతకుముందు ఎలా ఉన్నప్పుడు అలానే ఉండాలి కదా. మమ్మల్ని మేము గుట్ట మీద ఉన్నప్పుడు మీరు వచ్చి చూసారా? మమ్మల్ని చూసి మీరు రాసుకొని పోయిన వాళ్ళు అయితే ఎందుకు మమ్మల్ని ఎడకేస్తారు? ఎన్ని సంవత్సరాల మేము 9 సంవత్సరాల నుంచి ఉంటున్నా. 9 సంవత్సరాలు నేను ఉంటున్నాను. వెంకటాబాద్లో నా 2 పిల్లగాలను చదివించుకుంటున్నాను నేను గవర్నమెంట్ స్కూల్ కి. ఇప్పుడు నా పిల్లగాలు బడికి పోవట్లే. వాళ్ళకి నేనేం చెప్పను, రేపు వాళ్ళు చదువుతున్నాయి కదా, ఎగ్జామ్స్ పాస్ అవుతున్నాయి కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను చదవడానికి. మరి ఇప్పుడు నా పిల్లగాల భవిష్యత్తు ఎట్లా? ఏం చేయాలనుకుంటున్నా? నాకు ఇల్లు రావాలనే నేను కోరుకుంటున్నాను. నా సామాన్లు పోయినాయి. కొన్ని సామాన్ల వరకే ఉన్నాయి, అన్ని పోయినాయి. వచ్చింది సార్ నష్టం అని. ఎంత వరకు వచ్చిందని ఇంట్లో సామాన్ వరకు వచ్చింది. ఇంత నష్టం అని మనం చెప్పగలం. లేదు సార్, మామూలు రేకుల సెట్ నాది. స్లాబ్ గీప్ ఏమీ లేదు. డిమాండ్ ఏంటి చెప్పు? డిమాండ్ ఏం లేదు సార్, నా సామాన్ నాకు కట్టేసి నా ఇల్లుకు నాకు స్థలం ఇచ్చినా ఏం పర్లేదు, నేను ఉంటాను. నాకు స్థలం ఇచ్చినా సరే నేను రేకులనే వేసుకుని ఉంటా. కానీ వేరే చోట డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు డబుల్ బెడ్రూమ్ లేదు వద్దు సార్, నాకు అక్కడే కావాలి. మాకు అక్కడే కావాలి. మీరు ఇచ్చేటప్పుడు అయితే మమ్మల్ని ఎందుకు కూలుస్తారు? మీరు చెప్పా చేయకుండా తెల్లారుదాములు వచ్చి ఎందుకు కూలుస్తారు సార్? మీరు మాకు నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ ఇచ్చి మీరు కూల్చాలి కదా. మీరు నోటీస్ ఇచ్చి కూలిస్తే మేము ఏదో ఒకటి చేసుకుంటాం కదా. నా పిల్లగాళ్ళ ఆకలికి తట్టుకోలేక ఆ టైంలో వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు అందరూ పడితే పిల్లగాళ్ళు ఎటోళ్ళు అటు తిరుగుతున్నారు. అంత అవసరం ఏమొచ్చింది నా పిల్లగాళ్ళకి? అట్లా మీరు ఎందుకు చేస్తున్నారు? చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ వస్తారు. 2-3 రోజులు తిరిగారు కానీ వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు కూడా చెప్పలే. మేము అడిగినప్పుడు ఉత్తనే వచ్చిపోతాను అన్నారు. కానీ ఇల్లు కూలిన రోజు కూడా ఏం మాట్లాడలే. రాసుకున్నారు, మరి రాసుకున్న చిట్టీలు మళ్ళీ 10 తర్వాత చూపించాలి కదా. ఇది చూపించలే. మళ్ళీ ఎవరు పంచనామాలను చూపిస్తున్నారు? పంచనామాలో మా పేర్లు లేవు, మాకు ఇల్లు రావాలి అంతే.